హలో. ఇది సాటర్డే షూట్ చేశాను. అంటే మ్యారినేషన్. సండే వచ్చి బిర్యానీ కుక్ చేశాను. నేను ఇలానే ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను బిర్యానీ కోసం. ఇది సాటర్డే నైట్ షూట్ చేశాను. అండ్ సండే వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ కోసం. ఇప్పుడు నేను ఒక టాపిక్ అయితే మాట్లాడాలనుకుంటున్నాను. ఈ 2026లో మనం ఎలా ఉండడం కరెక్ట్, అంటే సోషలైజ్గా ఉండాలా లేదు అంటే ప్రైవేట్ లైఫ్లో ఉండాలా అని. యాక్చువల్గా నా ఒపీనియన్ ఏంటో నేను మొత్తం టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్లో చెప్తాను. సోషల్గా ఉండడం వల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అలాగే ప్రైవసీలో కూడా లాభాలు నష్టాలు ఉంటాయి. సోషల్గా ఉండడం ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉండడం, ప్రతి థింగ్ అందరితో షేర్ చేసుకోవడం. సో ఇలా అన్నమాట. అంటే దీనివల్ల లాభాలు ఏంటంటే కొత్త మెంబర్స్ని కలుస్తాము, కొత్త అవకాశాలు కూడా వస్తాయి, ఆపర్చునిటీస్. అలానే మనం లోలో ఉన్నప్పుడు మనకి ఎమోషనల్ సపోర్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అలానే మనం ఉంటున్న కెరీర్లో కూడా కొన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. మంచి బిజినెస్ కావచ్చు, ఏదైనా సోషలైజ్గా ఉండడం వల్ల మనకి నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఉపయోగపడుతుంది. సో అలాగే టూ మచ్ సోషలైజ్గా ఉండడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే ప్రతి విషయం కూడా అందరితో షేర్ చేసుకోవడం, అంటే మన పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, లేదు మన ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, అన్నీ కూడా అందరితో షేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే మన డెసిషన్ అనేది ఎదుటివారి అభిప్రాయాలు, వాళ్ళ అభిప్రాయాలు బట్టి మన డెసిషన్ అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే మనం అందరితో షేర్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చేయాలి అంటే వేరే వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల మంచి జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకి కరెక్ట్ సజెషన్ పడకపోతే నెగిటివ్ కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి కంపారిజన్స్ పెరిగిపోతాయి. మనం సోషలైజ్గా ఉండడం వల్ల చాలా వరకు కంపారిజన్స్ అనేవి ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, జడ్జిమెంట్స్ పాస్ చేస్తారు, గాసిప్స్, ఇలా వీటన్నింటి వల్ల మనకేంటంటే మెంటల్ స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మన బ్రెయిన్కి కూడా మంచిది కాదు. సో అలానే టూ మచ్ షేరింగ్ అయినా, టూ మచ్ డిస్కషన్స్ అయినా, ఏదైనా కూడా మన మెంటల్ హెల్త్ మీద అనేది చూపిస్తుంది అన్నమాట. సో నా ప్రైవేట్గా ఉండడం వల్ల, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవసీ ఎక్కువ ఉండడం వల్ల మనకి మనశ్శాంతి అయితే ఎక్కువ ఉంటుందండి, అదైతే చెప్తాను. అవసరం లేని డ్రామా అనేది, అన్నెసరీ డ్రామా అనేది తగ్గిపోతుంది మన లైఫ్లో. అలాగే మన డెసిషన్స్ మన థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎదుటి వాళ్ళ మీద కాకుండా మన మీదే మన డెసిషన్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. అలానే ప్రతి థింగ్ మనం ఏది సొసైటీకి చెప్పము, వాళ్ళ జడ్జిమెంట్స్ అనేవి మన నిర్ణయాల మీద కానీ మన లైఫ్ మీద కానీ మనం తీసుకోము కదా. సో ఏదైనా షేర్ చేస్తేనే తెలుస్తుంది. మనం ఏమీ షేర్ చేసుకున్నప్పుడు సో చాలా వరకు ఎదుటి వాళ్ళ జడ్జిమెంట్స్ కానీ కంపారిజన్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. అలాగే దీనివల్ల నెగిటివ్స్ కూడా ఉంటాయి. ఏంటంటే లోన్లీగా అనిపించవచ్చు చాలా వరకు, అంటే టూ మచ్ ప్రైవసీ, అంటే ఎవరితోని కలవకపోవడం వల్ల కూడా ఇలా కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. అంటే లోన్లీగా అనిపించడం, ఆపర్చునిటీస్ ఏమీ ఉండకపోవడం, మనం చాలా లోలో ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ అనేది దొరకదు కొన్నిసార్లు. సో మనం ఒక్కళ్ళమే డీల్ చేయడం వల్ల అన్నీ మనకి మెంటల్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే సోషలైజ్గా ఉండడం మంచిదే, ఇలా ప్రైవేట్గా ఉండడం మంచిదే, కానీ ఏది కూడా టూ మచ్ ఉండకూడదు. అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే ప్రతిదీ కూడా మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అందరితో. మనకంటూ కొంచెం ప్రైవేట్ లైఫ్ అనేది ఉండాలి సోషలైజ్గా ఉంటూనే. మన మెయిన్ డెసిషన్స్ కానీ, మెయిన్ ఇంపార్టెంట్
షేర్ చేయాల్సినవి కానీ కొంతమందితోనే, మన ట్రస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి. నేనైతే ఒకటి నమ్ముతానండి, క్వాలిటీ మ్యాటర్స్ దాన్ క్వాంటిటీ. మన మంచి కోరేవాళ్ళు, మన కోసం ఆలోచించే వాళ్ళు 2-3 ఉన్నా చాలు, అందరూ ఉండాల్సిన అవసరం లేదు. సో వాళ్ళతోనే మనం ఏదైనా షేర్ చేసుకోవాలి, వాళ్ళతోనే మనం మింగిల్ అవ్వాలి, అంతే కదా. క్వాలిటీ అనేది ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఇక్కడైతే చికెన్ దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అండ్ సైడ్ డిష్గా ఇది చేస్తున్నా, పకోడీ, చికెన్ పకోడీ చేశాను. సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అలానే ఇప్పుడు నేను మాట్లాడిన టాపిక్లో మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.